నమస్తే. ఈరోజు అనాలిసిస్లో మనం మంగళగిరి నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోనే ఒక హాట్ టాపిక్గా ఉండే నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా మంగళగిరిని తెలుసుకోవచ్చు. సో మంగళగిరికి సంబంధించి ఒక పొలిటికల్ సర్వీస్ సంస్థ, పొలిటికల్ క్రిటిక్ సర్వీస్ సంస్థ అనేది సంచలనమైన నిజాలు బయటపెట్టింది. సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అక్కడ టీడీపీ పరిస్థితి ఏంటి, వైసీపీ పరిస్థితి ఏంటి, ఏ విధంగా సిపిఐకున్న స్టాండర్డ్ ఓటింగ్ ఉందో అది ప్రభావితం చేస్తుంది. అంటే గెలుపును ప్రభావితం చేసే ఓటర్స్ ఎవరు, ఓట్ బ్యాంక్ ఏదని కూడా మనం ప్రధానంగా ఇక్కడ చూసుకుందాం ఒకసారి. సో ఈరోజు మంగళగిరికి సంబంధించి మంగళగిరిలో మనొకసారి 2019కి వెళ్తే 2019లో ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు వైసీపీ తరఫు నుంచి. దాదాపుగా 5,000 పైచీలకు 5,337 ఓట్లతో ఆయన విజయం సాధించారు నారా లోకేష్ పైన. సో నారా లోకేష్ 2014లో ఇక్కడ నుంచి ఆయన గంజి చిరంజీవి ఇక్కడ నుంచి పోటీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ మంగళగిరి నియోజకవర్గం గురించి గతంలోనే ఓడిపోయిన తర్వాత నారా లోకేష్ అక్కడి నుంచే నేను పోటీ చేస్తాను, 2024లో కూడా మంగళగిరి నుంచే పోటీ చేస్తానని ఆయన చెప్పడం చూసాం మనం. సో ఖచ్చితంగా ఇక్కడ ఈసారి వైసీపీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి తన సభ్యత్వానికి రాజీనామా చేశారు, ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేశారు. సో ప్రజెంట్ ఆయన షర్మిలతో పాటు ఉన్నారు కాబట్టి ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా చేయరా అనేది ఇంతవరకు తేలని పరిస్థితి అవుతుంది ఆళ్ల రామకృష్ణారెడ్డి గురించి. సో ఆళ్ల రామకృష్ణారెడ్డి గురించి ఒకసారి మనం పక్కన పెట్టినట్టయితే ఈసారి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటానని గతంలోనే చెప్పారు ఆయన. ఈసారి వైసీపీ నుంచి ప్రధానంగా బీసీ నేతలు ఎవరైతే ఉన్నారో బీసీలు ఖచ్చితంగా అక్కడి నుంచి పోటీ చేస్తారని ఒక ముగ్గురు అయితే బరిలో ఉండడానికి చూస్తున్నారు. ఖచ్చితంగా ఎవరికి వారు వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, వారి యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వైసీపీ అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న గంజి చిరంజీవి ఇతను టీడీపీ నుంచి వచ్చాడు అనమాట. 2014లో ఈయనకి అక్కడి నుంచే పోటీ చేశాడు. తర్వాత ఆయన 2019లో అక్కడి నుంచి టికెట్ ఆశించిన, మంగళగిరి నుంచి టికెట్ ఆశించిన నారా లోకేష్ పోటీ చేయడం చూసాం మనం. దాంతో ఆయన వైసీపీలో జాయిన్ అవ్వడం చూసాం మనం. తర్వాత కాండ్ర కమల ఇంతకుముందు కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. ఆవిడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇంతకుముందు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆవిడ కూడా బీసీ నేత కాబట్టి అక్కడి నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అట్లాగే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే అయినా ఆయనకి ఒక మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. నేను చూసుకున్నట్లయితే హనుమంతరావు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ప్రధానంగా ఇక్కడ గంజి చిరంజీవిని వైసీపీ అధిష్టానం ఆయన ఇన్ఛార్జ్గా చేశారు అక్కడ. సో మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే దీనికి మంగళగిరికి సంబంధించి అర్బన్ ఓటర్స్ చూసుకున్నట్లయితే 1,47,904 మంది అర్బన్ ఓటర్స్ ఉన్నారు మంగళగిరి నియోజకవర్గంలో. సో రూరల్కి సంబంధించి రూరల్ ఓటర్స్ 1,20,525 మంది ఇక్కడ రూరల్ ఏరియా ఓటర్స్ ఉన్నారన్నమాట. దాదాపుగా ఇప్పటికిప్పుడు ప్రధానంగా ఎన్నికలు జరిగితే, ఈ క్షణమే ఎన్నికలు జరిగితే పొలిటికల్ క్రిటిక్ సర్వే సంస్థ కొన్ని సమీకరణాలను వెల్లడించి దీంట్లో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే వైసీపీకి ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ వస్తుంది, అలాగే టీడీపీకి ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ వస్తుంది, ఎన్డీఏ పరిస్థితి ఏంటి, ఎన్డీఏ కూటమికి సంబంధించిన అక్కడ ఎవరైతే ఈవెన్ ఎన్డీఏ అంటే జనసేన కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎన్డీఏ కూటమికి పరిస్థితి ఏంటి, అట్లాగే సిపిఐ పరిస్థితి ఏంటి, అక్కడ అంటే ప్రధానంగా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఓటింగ్ ఏదైనా ఉందంటే కమ్యూనిస్ట్ పార్టీదే అని చెప్పుకోవచ్చు, సిపిఐ పార్టీదే అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దాదాపుగా 44.15% వైసీపీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే టీడీపీకి మాత్రం 44.99%గా ప్రజెంట్ ఇక్కడ నమోదైంది. సో ఇది ఫిబ్రవరి 1కి ఈ నెల 1వ తారీఖు రిలీజ్ అయిన పొలిటికల్ క్రిటిక్ సర్వే సంస్థ ఫిబ్రవరి 1 వరకు చేసిందనమాట. సో రీసెంట్గా రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి సంబంధించి 44.15%, దాదాపుగా టీడీపీకి 44.99%. ఇక్కడ ఎన్డీఏ కూడా కొంచెం చెప్పుకోవచ్చు ప్రభావితమైన ఓటర్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. 4.85% ఎన్డీఏ కూటమికి వస్తాయి అక్కడ. అలాగే సిపిఐ అక్కడ ప్రధానంగా కార్మికులు కానీ, రిక్షా కార్మికులు కానీ, ముఠా కార్మికులు కానీ వీళ్ళందరూ సిపిఐకి సంబంధించి ఎక్కువగా ఉంటారు కాబట్టి, ట్రేడ్ యూనియన్, ట్యాక్సీ, ఆటో వీళ్ళందరూ ఎక్కువ ఉంటారు కాబట్టి ట్రేడ్ యూనియన్కి సంబంధించి దాదాపుగా 3.17% సిపిఐ ఓట్ పర్సెంటేజ్ వస్తుంది. దాదాపుగా ఈ మంగళగిరి నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్ వచ్చేసి 278 పోలింగ్ స్టేషన్లు అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రభావితం చేసే ఓటర్లు ఉన్నారంటే బీసీ తర్వాత ఎవరు ఉన్నారంటే అది ఎస్సీ ఓటర్లే. దాదాపుగా 61,470 మంది ఎస్సీ ఓటర్లు ఉన్నారు. అంటే బీసీ తర్వాత కేటగిరీ బీసీ ఎక్కువ ప్రభావితం చేస్తారు.
అక్కడ ప్రధానంగా బీసీలు ఎక్కువ కాబట్టి అందుకే బీసీ నేతను వైసీపీ బరిలోకి దించాలని కొన్ని క్యాలిక్యులేషన్స్తో గంజి చిరంజీవిని అక్కడ ఇన్ఛార్జ్గా చేశారు. దీనికి సంబంధించి గంజి చిరంజీవి కూడాను ఆయనకి సంబంధించిన వర్క్ ఆయన చేస్తూనే ఉన్నారు. సో గ్రౌండ్ లెవెల్లో బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వైసీపీ ఇదొక వ్యూహం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఎస్టీ ఓటర్స్కి సంబంధించి 8,778 మంది ఎస్టీ ఓటర్స్ ఉన్నారు. సిపిఎంకి సంబంధించి ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకంటే దాదాపుగా గతంలో చూసుకున్నట్టయితే సిపిఐకి ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు చేస్తుంది అనుకుంటే కనుక వీళ్ళిద్దరు హోరాహోరీ ఈ పర్సంటేజ్ వస్తుంది, దాదాపుగా 44% వస్తుంది. కాబట్టి ఈ హోరాహోరీ పోటీలో ఎవరైనా ప్రభావితం చేస్తారు అంటే ఇక్కడ ఎన్డీఏకి సంబంధించిన ఓట్ బ్యాంక్ కూడా ఈసారి టీడీపీకి సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. అట్ ద సేమ్ టైం సిపిఐ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎన్డీఏ కూటమిలో లేరు కాబట్టి కొంత ఇన్ఫ్లుయెన్స్ లోకల్గా, అంటే అక్కడ కేంద్ర ప్రభుత్వంతో పక్కన పెడితే లోకల్గా మంగళగిరి నియోజకవర్గం వరకు టీడీపీని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది, టీడీపీ విన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. 2019లో హోరాహోరీగా జరిగినప్పుడు దాదాపుగా కేవలం 5,337 మాత్రం మెజారిటీ కాబట్టి గతంలో ఆర్కేకి మెజారిటీ చాలా తక్కువ కాబట్టి ఈసారి ఈ ఓట్లు 10,135 ఓట్లు గతంలో వచ్చిన ఓట్లు ఏదైతే ఉందో అదే ఓట్ బ్యాంక్ ఈసారి సిపిఐ అక్కడ గెలుపుని డిసైడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఖచ్చితంగా గతంలో 10,135 ఓట్లు వచ్చిన సిపిఐ ఈసారి ఓట్ షేరింగ్ చూసుకున్నట్లయితే పర్సెంటేజ్లో 3.17% ఉంది. అట్లాగే ఎన్డీఏ కూటమి 4.85% ఉంది. అంటే దాదాపుగా ఇక్కడి నుంచి గతంలో గంజి చిరంజీవి ప్లేస్లో నారా లోకేష్ పోటీ చేశారని ఆయన కేవలం చేంజ్ అవ్వడం కూడా చూసాం. గంజి చిరంజీవి ఈ గంజి చిరంజీవి ముఖ్యంగా ఆయన తీసుకురావడానికి అక్కడ ఏవైతే పద్మశాలి వర్గం ఉందో పద్మశాలి వర్గ ఓట్ బ్యాంకు కొంత మంగళగిరిలో ఎక్కువ శాతం ఉన్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఈ ఓట్ బ్యాంకు అంతా కూడాను ఈ ముగ్గురు ఎవరైతే బీసీ నేతలు ఉన్నారో వీళ్ళల్లో అంటే ఇన్ఛార్జ్గా గంజి చిరంజీవినే చేశారు కానీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంకా ప్రకటించలేదు. సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీసీ ఓట్లు ప్రభావితం చేయడానికి వైసీపీకి ఇది ఒక వ్యూహం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇక్కడ ఈసారి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ పర్సంటేజ్ 44.15 వైసీపీ ఉంటే టీడీపీకి 44.99% ఉంది. ఖచ్చితంగా ఈసారి హోరాహోరీ పోటీలో టీడీపీకి కొంత ఛాన్స్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఏదైతే ప్రముఖ పొలిటికల్ క్రిటిక్స్ సర్వే సంస్థ అనేది ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం గురించి చెప్పడం జరిగింది. సో చూద్దాం, మరికొద్ది రోజుల్లోనే దాదాపుగా ఒక 2 నెలల ఈ కాల వ్యవధిలోనే ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఖచ్చితంగా అక్కడ ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కూడా మనం రిజల్ట్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడున్న సర్వే సంస్థ ఇచ్చిన ఏదైతే రిజల్ట్ ప్రకారం అయితే లోకేష్ గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ ఎవరెవరు ఏం భావిస్తున్నారు, ఎవరెవరు వ్యూహాలేంటి, ఎవరెవరు దేనివల్ల గెలిచే ఛాన్సెస్ ఉన్నాయో ఒకసారి చూస్తే మనం వైసీపీకి సంబంధించి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సంక్షేమ పథకాలను అడ్డం పెట్టుకుని వైసీపీ ఖచ్చితంగా నవరత్నాలకు సంబంధించి అన్ని సంక్షేమ పథకాలు మేము అందించాం కాబట్టి ఖచ్చితంగా మాకు ప్రజలు తోడుగా ఉంటారు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇక్కడ రూరల్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే దాదాపుగా 1,20,525 మంది రూరల్ ఓటర్స్ ఉన్నారు. ఈ రూరల్ ఓటర్స్ అందరూ కూడాను వైసీపీ వైపు మొగ్గు చూపే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఏదో ఒక ఇంటికి ఏదో ఒక పథకం వచ్చిందని చెప్పేసి వైసీపీ ధీమాగా ఉన్న పరిస్థితి ఉంది. దట్టు ఇక్కడ బీసీ క్యాలిక్యులేషన్ అనేది కూడా కొంత వర్కౌట్ అవుద్దని చెప్పేసి వైసీపీ రెండింటిని నమ్ముకుంది. ఒకటి బీసీ, 2 రూరల్ ఓటర్స్. ఇక టీడీపీ విషయానికి వస్తే డెవలప్మెంట్కి సంబంధించి డెవలప్మెంట్ టీడీపీ వస్తేనే జరుగుద్దని టీడీపీ కూడా భావిస్తుంది. అట్లాగే అమరావతి పరిస్థితి, అమరావతి రైతులు గత 4 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ కూడాను ఆయా ప్రాంతాల్లో ఆ గ్రామాల్లో టెంట్లు వేసుకుని ఉన్నారు. దాదాపుగా 33,000 ఎకరాలు వాళ్ళు అక్కడ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఓకే, సో అందుకని ఇవన్నీ కూడాను హాఫ్ ఆఫ్ ది వర్క్ జరిగి కొన్ని ప్లేసుల్లో కొన్ని పొలాల్లో సగం బిల్డింగ్లు, కొన్ని ప్లేసుల్లో పునాదులు తీసేట్లు ఉన్నాయి, కొన్ని ప్లేసుల్లో బిల్డింగ్లు కట్టేసి ఉన్నాయి. అవన్నీ పాడుపడ్డ ఏరియాలాగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో రాజధాని ప్రాంత రైతులు వాళ్ళందరూ కూడా టీడీపీకి సపోర్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు ప్రస్తుతానికి. సో ఇంకా థర్డ్ వన్ వచ్చేసి రాజధాని. సో రాజధాని అనేది టీడీపీతోనే సాధ్యం అవుతుందని చెప్పేసి టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. అట్లాగే రాజధాని ప్రాంత రైతులు కూడా అనుకుంటున్న పరిస్థితి ఉంది. గతంలో వాళ్ళు 2 సార్లు కూడాను పాదయాత్ర చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి ఏమో అమరావతి టు అరసవల్లి, మరొకసారి న్యాయస్థానం టు దేవస్థానం తిరుపతి వరకు మొదలుపెట్టిన పరిస్థితి ఉంది. మొదటి విడత ఏదైతే న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర ఉందో దానికి సంబంధించి కంప్లీట్ జరిగింది. తర్వాత అరసవల్లికి వెళ్ళేది మధ్యలోనే బ్రేక్ అవడం కూడా జరిగింది. ఈసారి ఖచ్చితంగా టీడీపీకి వర్కౌట్ అయ్యింది అనుకుంటున్నవి డెవలప్మెంట్ కానీ, అమరావతి కానీ, రాజధాని ప్రాంతం కానీ
ఇవన్నీ కూడాను టీడీపీ ఆశిస్తూ ఉంది. వైసీపీకి సంబంధించిన సంక్షేమ పథకాలు చూసి ప్రజలు ఓటేస్తారనుకుంటారు. సో ఖచ్చితంగా ఈసారి నారా లోకేష్కి కొంత ఎడ్జ్ గెలిచే ఛాన్సెస్ అయితే స్కోప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి బీసీ నినాదంతోనో లేదంటే రూరల్ ఓటింగ్ సంక్షేమ పథకాల నినాదంతోనో వైసీపీకి ముందుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో చూద్దాం, మరొక 2 నెలలలో అక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎవరు గెలుస్తారు, ఎవరు విజయం సాధించి అసెంబ్లీకి వెళ్తారో కూడా మనం చూద్దాం. సో అలాగే ఇలాంటి పొలిటికల్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం, అలాగే ప్రతి వార్తను కూడా అందించడానికి కేటీవీ ఎప్పుడు కూడాను మీకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఏపీ పొలిటికల్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. థ్యాంక్ యూ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.